హాయ్ అండి. నమస్తే సార్. నమస్తే అండి. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలు, దారుణాలు, హత్యలు, ఈ సోషల్ మీడియా కేసులు కానీ, ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు కానీ, ఏది చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా ట్రిబుల్ గారుతో సహా మొత్తం ఇక ఎవరినైనా తీసుకోండి, చాలామంది ఉన్నారు టీడీపీ నాయకులు, మొత్తం వీళ్ళందరి మీద పెట్టిన కేసుల గురించి కానీ శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. దాదాపు 5 గంటల సేపు దీని మీద చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి ఢిల్లీలో నాటకాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి మాత్రం నిన్న అసెంబ్లీకి కూడా రాలేదు. చర్చలోకి రావాలి కదా. అసలు తన దగ్గర తన పాలనలో జరిగిందా అరాచకాలు, ఇప్పుడు జరుగుతున్నాయి అరాచకాలు అనేది నువ్వు అసెంబ్లీకి రారా, నీ సంగతి తేల్చుకుందామని చెప్పి ఉరవకొండ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్ గారు కూడా అన్నారు. ఏం అరాచకాలు ఏంటి మాట్లాడుకుందాం రా అని. వంగలపూడి అనిత గారు కూడా అన్నారు, 36 మందిని చంపేశారని చెప్పి నువ్వు ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతున్నావు, ఒక లిస్ట్ ఇవ్వు, ఒక పేరు చెప్పు ఏంటని ఆవిడ కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ శ్వేతపత్రం మీద మీరు ఏ రకంగా విశ్లేషణ చేస్తారు సార్? ముందుగా ఈ శ్వేతపత్రం మీద ఏదైతే శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేసి అసెంబ్లీలో దాదాపు 5 గంటల పాటు చర్చించారు. ఈ 5 గంటల్లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరి మీద కేసులు పెట్టారని చెప్పేసి జస్ట్ అడిగారు సార్ అసెంబ్లీలో. ఎమ్మెల్యేల మీద అక్కడ పొత్తులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఉంది, టీడీపీ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది సార్. విచిత్రంగా గత ప్రభుత్వ హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా అప్పుడు కేంద్రంలో అధికారం ఉండేది బీజేపీ పార్టీ సార్. అవును, వారిపైన కూడా కేసులు పెట్టడం జరిగింది సార్. బీజేపీ వారిని లేచి నిలబడ్డారు, జనసేన వాళ్ళు లేచి నిలబడ్డారు, టీడీపీ వాళ్ళు లేచి నిలబడ్డారు. దాదాపు అక్కడ ఉన్నటువంటి 80 నుంచి 90% మంది లేచి నిలబడ్డారు సార్. ఓకే, అంటే శాంతి భద్రతలు 80 నుంచి 90% అంత ప్రశాంతంగా ఉన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అంత ప్రశాంతంగా లేవు, అందరం మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి 80 నుంచి 90% వీళ్ళు లేచి నిలబడ్డారు సార్. మరి ఏది నమ్మాలి? మినిమం 7 కేసుల నుంచి 38 కేసుల వరకు పెట్టారంట ఒక్కొక్క ఎమ్మెల్యే మీద. అసలు ఇంకా ఎవరి మీద ఎక్కువ కేసులు ఉన్నాయో ముందరకు వచ్చి నిలబడిన అంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళు సార్. ఇంకా పాపం వెనకలు ఉండేవాళ్ళు, ఎవరి మీద కేసులు ఎక్కువ ఉన్నాయంటే ముందరకు వచ్చేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు పడి నవ్వుకున్నారు ఆ సందర్భంగా లేచి నిలబడి. 13 కేసులు ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారి మీద. పాపం ఏ రోజు కూడా ఆయన వ్యక్తిగత ఈయన పిల్లల గురించి మాట్లాడితేనే ఆయన విమర్శ చేశాడే కానీ తనకు తానుగా ఏ రోజు విమర్శ చేసినాడు పాపం. అయినా కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ వార్త గురించి లాస్ట్కు TV5 మూర్తి గారు కూడా నిన్న లైవ్లో లేచి నిలబడి మరి నా మీద కూడా కేసులు ఉన్నాయని చెప్పి నిలబడడం జరిగింది. అవును, మొత్తం మీడియా పైన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అది పార్టీలు చూడడం కరెక్టే సార్. జగన్మోహన్ రెడ్డి గారి మాటలో ప్రతి మాట వాస్తవమే. ఎందుకంటే ఆయన పరమార్థం మనం అర్థం చేసుకోవాలి. కులం చూడమన్నాడు, మతం చూడమన్నాడు, ప్రాంతం చూడమన్నాడు, రాజకీయాలు చెయ్యం, రాజకీయాలు చూడడం, పార్టీలు చూడమన్నారు సార్. నిన్న కేసులు పెట్టిన తీరు చూస్తే ఏ పార్టీని చూడలేదు, ఏ కులాన్ని చూడలేదు సార్. అందరినీ లోపల తెచ్చారు, అందరినీ పంపించేశాడు సార్. కేసులు ఇదేంటండి ఢిల్లీలో పతివ్రత కబుర్లు పరవాన. ఇప్పుడు సార్ ఇదే న్యూస్ పైన నిన్న హోంమంత్రి అనిత గారు కూడా అడగడం జరిగింది. అయ్యా 36 మంది హత్యలు జరిగాయి అంటున్నావు వచ్చిన నెల లోపలే, సరే ఆ 36 మంది లిస్ట్ ఇవ్వయ్యా, పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు దేవుడితో మేము సపరేట్ ఎంక్వైరీ చేసి విచారణ చేపడతామంటే అసెంబ్లీకి రాడు. మరి మా జిల్లా ప్రాంతమైనటువంటి మా జిల్లా వ్యక్తి అయినటువంటి అనంతపూర్ జిల్లాలో ఉరవకొండ శాసనసభ్యుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఘాటుగా విమర్శలు చేశారు సార్. నీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, ఢిల్లీలో గల్లీ నాటకాలు వద్దు, నువ్వు అసెంబ్లీలోనే ప్రజా దేవాలయంలో ప్రజల సమస్యల గురించి మాట్లాడదాము. ప్రజల సమస్యలు ఏంది? నువ్వు శాంతిగా బతకాల్సిన ప్రజలనే భద్రత లేకుండా చేసి పెట్టావు, దాని గురించి మాట్లాడదాం రా అంటే రాకోకుండా ఢిల్లీలో గల్లీ నాటకాలు వేస్తే ప్రజలు ఎట్లా నమ్ముతారు సార్? ఇదే న్యూస్ పైన సాక్షి పేపర్లో ఏం రాశారంటే ఎంత విచిత్రంగా చూడండి సార్. సొంత పత్రం రోత నాటకం అంట. సాక్షి పేపర్లో వేశారు, ఏపీ ఎడిషను. సొంత పత్రం రోత నాటకం అంటే శాంతి భద్రతల పైన విడుదల చేసిన శ్వేతపత్రం ఏదైతే ఉందో అది రోత నాటకం అంట సార్. ఓకే, నిస్సిగ్గుగా చంద్రబాబు నిరాధార ఆరోపణలు, వక్రీకరణలు. నిస్సిగ్గుగా అంట సార్. వీళ్ళకి సిగ్గుంది, వాళ్ళకి సిగ్గు లేదని, అంతే కదా సార్. జగన్ క్యాంపు కార్యాలయం ఫర్నిచర్ ఫైల్ను నెల రోజులుగా తొక్కిపెట్టింది బాబీ అంట సార్. తీసుకెళ్లాలని పదే చెప్తున్నా నిర్ణయం తీసుకోకుండా నిర్లజ్జగా నిందాలంట సార్.
తీసుకెళ్ళటం ఏంటి, ఆడి ఇంట్లో తీసుకెళ్ళి ఫర్నిచర్ ఆడి పంపించాలి కానీ. నెలన్నరగా సాగుతున్న దారుణాలు నరమేధంపై మౌనం అంట సార్. ఆ, ఈ అరాచక పాలన చూశాక రాష్ట్రపతి పాలన విధించాలని దేశం మొత్తం డిమాండ్ చేయడం కనపడలేదా అంట సార్. దేశం మొత్తం అంటే దేశం మొత్తం. ముందు అసలు సునీతా రెడ్డి కనుక చూస్తే పడి నవ్వుకుంటారు ఈ పేపర్ చదివితే ఆవిడ. దేశం మొత్తం ఆ, కనపడలేదా అని అంటున్నారంట సార్. దేశం మొత్తం నిన్న హాజరయ్యిండేదే 8 మంది సభ్యులు సార్. అది కూడా ఒక పార్టీకి చెందిన ప్రాంతీయ పార్టీలకు చెందినటువంటి 4. గతంలో అఖిలేష్ యాదవ్ గారికి ఉత్తరప్రదేశ్లో ఏదో వీళ్ళు ఉపయోగపడ్డారు ఆ కేసీఆర్ ద్వారా అని చెప్పేసి ఆ కృతజ్ఞతతో వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది సార్. ఇప్పుడు ఇంకోసారి రమ్మని చెప్పండి, మళ్ళీ రెండోసారి ధర్నా పెట్టండి, అఖిలేష్ యాదవ్ గారు వస్తారో లేదో చూద్దాము. ఈ పేపరే అనుకుంటా. చూసుకుంటే నిన్న వైఎస్ విజయమ్మ గారు కూడా నవ్వుకుంటున్నారు. నేను అదే సార్, నేను ఏమంటున్నానంటే ఇక చూడండి సార్, దేశం మొత్తం డిమాండ్ చేయడం కనపడలేదా అసలు. ఇది జోక్ ఆఫ్ ది డే. ఓకే, వైఎస్ఆర్సీపీ హయాంలో గణనీయంగా తగ్గిన నేరాలు. సూపర్. ఎన్సీఆర్బీ నివేదికలే తిరుగులేని నిదర్శనము. అంటే 36,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అవ్వడం గణనీయంగా తగ్గిన నేరాలు. అక్కడికి వస్తాం సార్, ఇవి ముందు చదువుదాం సార్. అసలు వీళ్ళు ఎలా రాశారు ఈ వార్తను. గంజాయి నిర్మూలనకు ఆపరేషన్ పరివర్తన్ 11,500 ఎకరాల్లో తోటలు ధ్వంసం చేసింది గత సర్కారు కాదా బాబు. సార్ ఇది 1,00,000 ఎకరాల్లో గంజాయి. 25,000 కేజీల డ్రగ్స్ పట్టుబడితే విశాఖపట్నం పోర్టులో కనీసం దాని గురించి నోరెత్తిన పాపాన పోలేదు సార్ గత ప్రభుత్వ హయాంలో. అవును. దిశ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో బాధితులకు భద్రత, ఏకంగా 19 జాతీయ అవార్డులు అంట సార్. ఎప్పుడైనా విన్నారా సార్ మీరు జాతీయ అవార్డులు వచ్చాయి మన రాష్ట్రానికి 5 ఏళ్ల పరిపాలన కాలంలో? 0 FIR, సచివాలయాల్లో మహిళా పోలీసులతో పూర్తి భరోసా కల్పించిన జగన్ ప్రభుత్వం. నేరాలను ఉపేక్షించాం, శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం, నేటి నుంచి కఠినంగా వ్యవహరిస్తాం, ప్రజలు కక్ష తీర్చుకోమని అధికారం అప్పగించలేదు, గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయి. చూడండి సార్, చంద్రబాబు గారు ఇచ్చిన స్టేట్మెంటు ఇలా వేశారు. ఇది వేసేదేమో ఇంత పెద్ద వేశారు సార్. నిజంగా నేను చెప్తా ఉన్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు గారు నేరాలు చేయాలి అనుకుంటే 23 క్లేమోర్ మైన్స్ పెట్టి బాంబులు పెట్టి అంత ఎత్తు లేచినా కూడా ఏ రోజు కూడా వ్యక్తిగత కక్షలకు వద్దు, ఇది శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, సమాజం శాశ్వతం, మనం శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సార్. మరి మీ తండ్రి గారైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మిత్రుడేగా చంద్రబాబు నాయుడు గారికి. మరి ఏ రోజైనా ఆయన హయాంలోనేగా క్లేమోర్ మైన్స్ దాడి జరిగిండేది. ఇదే కొల్లం గంగిరెడ్డి వీళ్ళే కదా సార్ ఎర్రచందనం స్మగ్లర్లు. ఆయన మీద దాడి చేసిండేది. ఎందుకు దాడి చేశారంటే వాళ్ళ ఆదాయానికి గండి కొడుతున్నాడు కాబట్టి. మరి గత ప్రభుత్వ హయాంలో ఒక్క ఎర్రచందనం దొంగన్న పేపర్కి ఇట్లా దొరికింది, పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఎక్కడైనా పేపర్లో కానీ న్యూస్లో కానీ విన్నారా సార్ మీరు? ఎప్పుడు లేదు. మరి ఎప్పుడు అంటే దాదాపు ఇంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైనా పులులు ఎలుగుబంటులు రావడం ప్రత్యక్షంగా చూసారా సార్? ఎప్పుడు లేదు. ఎప్పుడైనా కర్రలు పట్టుకొని పులిని కొట్టడం చూసారా సార్ మీరు? అంటే పులి మన మీద దాడి చేస్తే కర్ర పట్టుకొని కొట్టాలంట సార్. పులి అది ఎంత విడ్డూరం అంటే సార్ చూడండి సార్, వీళ్ళు అంటే ఒక అబద్ధాన్ని ఎలా వక్రీకరించి ప్రజల్లోకి తీసుకెళ్తారనేది ఇదే ప్రత్యక్ష ఉదాహరణ సార్. ఈ సొంత పత్రము రోత నాటకం అనే టైటిల్లోనే అర్థమైపోతూ ఉంది సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 36 మంది హత్యలు జరిగి ఉంటే శాంతి భద్రతలు దాదాపు ఒక ఎస్టీలపైనే ఎస్సీలపైనే 10,900 పైన కేసులు పెట్టారు సార్. మరి అదేవిధంగా మహిళలపైన 89,000 మందికి పైన పెట్టారంట సార్. దాంట్లో సగానికి సగం మంది అమరావతి రైతులే మహిళలు. ఈ రకంగా నేరాలు కనపడితే మాట్లాడితే కేసు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, ఏదన్నా ఒక ప్రశ్న చేస్తే లోకల్లో లీడర్ను ఒక ఏందయ్యా ఈ పరిస్థితి అన్నా కూడా కేసు. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని కేసులు అంటే దాదాపు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే 70,000 మందికి పైగా కేసులు పెట్టారు సార్. అవును. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే 70,000 మందికి పైగా కేసులు పెట్టారు. జనసేన బీజేపీ కార్యకర్తలతో కలిపితే నేను ఏమంటున్నానంటే సార్, మహిళలు ఇప్పుడు 89,000 పైన అన్నానా? అవును. మరి ఎస్టీల పైన 10,000 పైన అంటున్నానా? అవును. మరి ఇవి చెప్పారే ఇప్పుడు నేర గణాంకాల చరిత్ర అధ్యయనం ప్రకారం మీరు చెప్పేసి రిపోర్ట్ ఇస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో మీరు ఇచ్చిన రిపోర్ట్లు మీరే కదా పంపించేది. ఒక ఇసుక మీద రిపోర్టు కేంద్రానికి ఇవ్వండి అంటే కలెక్టర్లు ఎక్కడ దొరికారో తెలుసు కదా సార్. అందరూ ఒకే ఫార్మాట్ లో రాసి పంపించారు కేంద్రానికి. వీళ్ళు కలెక్టర్లు
మరి ఇలాంటి రిపోర్ట్లు మీరే తప్పుడు రిపోర్ట్లు కేంద్రానికి పంపించి కేంద్రం ఈ నివేదిక ఇచ్చిందంటే ఎట్లయితుంది సార్? ఇప్పుడు రాష్ట్రానికి పంపిస్తుంది కేంద్ర హోంశాఖ, కానీ నేర గణాంకాల అధ్యయనం ఏదైతే ఉంటుందో ఆ వింగ్ నుంచి ఒక రాష్ట్రానికి లేఖ వస్తే అది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖలు పంపించాలి మళ్ళీ రిటర్న్, ఏంది ఎంత రిపోర్టు అని. ఇంక మీరే దానికి రఘురామకృష్ణరాజు కొట్టించుకుంటే హాస్పిటల్కి పోతే ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ ఇచ్చారు సార్. ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టేసి ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్స్ ఇచ్చారు. మళ్ళీ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తే సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో రిపోర్ట్స్ తీసుకోమని చెప్తే ఆడ వచ్చింది. అప్పుడు దాని మీదేగా ఆయనకు బెయిల్ ఇచ్చిండేది. మరి అప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్టు తప్పనే కదా. మరి మీరిచ్చిన గణాంకాలు కూడా తప్పు ఉండవని గ్యారంటీ ఏమి?